ఓం నమ శివాయ. కేశవాయ నమ. మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనము కార్తీక మాసం విశిష్టత, ఏ రోజు ఏం చేయాలి తెలుసుకుందాం. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా విశిష్టమైనది. మరి ఈ కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి, విధి విధానాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ పోస్టుని మనకు అందించినటువంటి వారు పుల్ల వెంకటరమణ గారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. నా కార్తీక సమో మాసో నా శాస్త్రం నిగమాత్ పరం, నా ఆరోగ్య సమం ఉత్సాహం, నా దేవ కేశవాత్ పరః. అంటే కార్తీక మాసముతో సమానమైన మాసము గాని, వేదము కంటే ఇతరమైన శాస్త్రము గాని, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహము గాని, కేశవుని కంటే అన్యమైన దైవము కానీ లేవు అని ఈ శ్లోకము యొక్క అర్థము. అలాంటి ఈ కార్తీక మాసంలో మరి ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంటే దీపావళి మరునాడు నుంచి రాబోయే 30 రోజులలో ప్రతిరోజు ఏం చేయాలో ఇక్కడ వివరంగా చెప్తున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోలేని వారు ఈ వీడియోని ముందు రోజు రాత్రి లేదా ఉదయం ప్లే చేసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. తరువాత వచ్చేది విదియ. విదియ నాడు సోదరి ఇంట ఆమె చేతి యొక్క భోజనము చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుంది అంటారు. తరువాత తదియ. తదియ నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి. దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి. నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి. నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. దీన్ని బోధనైకాదశి అని కూడా అంటారు. ద్వాదశి. ద్వాదశి నాడు సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది. దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. త్రయోదశి. త్రయోదశి నాడు సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి. చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. ఇక కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి నాడు ఆకుకూర దానం చేస్తే మంచిది. తర్వాత విదియ. విదియ నాడు వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. తరువాత తదియ. పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఇక చవితి. ఆ రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి. ఇక తరువాత పంచమి. చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. తరువాత షష్ఠి. షష్ఠి నాడు గ్రామ దేవతలకు పూజ చేయాలి. తరువాత సప్తమి. సప్తమి నాడు జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. అష్టమి. అష్టమి నాడు కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే శునకానికి కుక్కకు సమర్పిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. నవమి.
నవమి నాడు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి నాడు అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరతాయి. ఏకాదశి నాడు విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. తరువాత ద్వాదశి నాడు అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం కలుగుతుంది. తరువాత త్రయోదశి, ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. తరువాత చతుర్దశి నాడు మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయి. తరువాత అమావాస్య నాడు పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. ఇది దీపావళి మరునాడు నుంచి వచ్చే 30 రోజులలో మనం చేయవలసిన విధి విధానాల యొక్క పట్టికను మీ సౌలభ్యం కోసం మన దేవాలయం ఛానల్ మీకు అందించింది. దీన్ని గుర్తుపెట్టుకున్న వారు సరే, గుర్తుపెట్టుకోలేని వారు ఈ వీడియోను ముందు రోజు రాత్రి కానీ అదే రోజు ఉదయం కానీ ప్లే చేసుకొని ఆ ప్రకారంగా చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. ఇప్పుడు కార్తీక మాసానికి సంబంధించిన మరికొన్ని విషయాలను జేవి కుమార్ చేపూరి గారు మనకు అందించారు. వాటిని కూడా మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం. స్నానాలన్నింటిలోనూ నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఉత్తమమైనవి. కారణం, ఈ మాసంలో గంగాదేవి స్వయంగా అన్ని నదులలోనూ, సముద్రాలలోనూ, సెలయేర్లలోనూ, జలాశయాలలోనూ ప్రవేశించి వాటన్నింటినీ తనంత పవిత్రంగా చేస్తుంది. విష్ణుమూర్తి కూడా ఈ మాసంలో నదులలో, తటాకాల్లో, సెలయేరుల్లో నివసిస్తాడని ప్రతీతి. విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడడం జరిగింది. ఈ మాసంలోనే పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష మొదలవుతుంది. సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావున ఈ మాసంలో సోమవారాలు శివునికి అభిషేకాలు చేసి ఉపవాసాన్ని పాటిస్తారు. కార్తీక పౌర్ణమి సాయంకాల సమయాన దైవ కటాక్షం కోసం మహిళలు ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు దిద్దుతారు. దేవాలయాల్లోనూ, నదులలోనూ, తటాకాల్లోనూ దీపాలు వెలిగించి తరిస్తారు. దీపదానాలు చేస్తారు. స్త్రీలు తులసి చెట్టు వద్ద ఉసిరికాయలపై నేతిలో లేక నూనెలో ముంచిన వత్తులను ఉంచి వెలిగించి పూజిస్తారు. వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, నోములు, పూజలకు అత్యంత అనువైన నెల కార్తీక మాసం. ముముక్షువులు కార్తీక పురాణాన్ని ఈ మాసమంతా ప్రతిరోజు శ్రద్ధగా పఠించి ఆలకించి తరిస్తారు. కార్తీక సోమవారం నాడు భక్తులు కేదారేశ్వర స్వామి నోము అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుకోవడం విశేషం. కార్తీక మాసపు మరో విశిష్టత వనభోజనాలు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షము మరియు దామోదరునికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షము. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టము. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోపబాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. ఈ మాసంలో ఏ రోజైనా వనభోజనాలకు అనుకూలమే. అయితే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాలు ఉత్తమమైనవి. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి మరియు మానవ సంబంధాలను మెరుగుపడేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి నిత్య జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులు, ఒత్తిళ్లు, వేదనలను మరిపింపచేసే వేదికలు. నాగుల చవితి. దీపావళి అనంతరం వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు. ఈ రోజు నాగదేవతను పూజిస్తారు. నాగేంద్రుడి పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ పువ్వులతో పూజ చేస్తారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్ళు, తాటి గుంజు నైవేద్యం పెడతారు. ఆవు పాలు పుట్టలో పోస్తారు. మరి ఈ వీడియోలో చెప్పబడినట్లుగా ప్రతిరోజు ఆయా పద్ధతుల ప్రకారం చేస్తే ఆ శివకేశవుల యొక్క కృపా కటాక్షాలు
సంపూర్ణంగా మనకు లభిస్తాయి. మన దేవాలయం ఛానల్ యొక్క ప్రేక్షక మహాశైలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. శివకేశవుల కృపా కటాక్షాల ప్రాప్తిరస్తు. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు అందించి వారికి కూడా ప్రయోజనాన్ని చేకూర్చాలని కోరుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. శివకేశవాయ నమః.